ఇది నామినేషన్స్ తర్వాత లైవ్లో ఏం జరిగినాయి, ఎలాంటి డిస్కషన్లు జరిగినాయి దానికి సంబంధించిన వీడియో అనమాట. దీనికన్నా ముందు పార్ట్ 1 ఉంది, అది చాలా ఇంపార్టెంట్, అందులో చాలా పాయింట్స్ ఉన్నాయి. అలా అని చెప్పి ఇది ఇంపార్టెంట్ కాదని కాదు, అలాగే ఇప్పుడే మీరు దీన్ని వదిలేసి వెళ్ళిపోవాల్సిన అవసరం లేదనమాట. దానికి దీనికి అంటే డిపెండెన్సీస్ ఏం లేవు, అవి సపరేట్ డిస్కషన్స్, ఇవి సపరేట్ డిస్కషన్స్. ఈ డిస్కషన్ అర్థం అవ్వాలంటే నామినేషన్స్ మొత్తం చూడాలి. సో అవన్నీ చూసి దాని తర్వాత లైవ్ మొత్తం చూసేపటికి ఎంత అయింది ఇప్పుడు టైము? 7:48 అంటే 8 అయ్యింది. ఉదయం ఎప్పుడో 11ంటికి స్టార్ట్ చేశా బజ్ ఇంటర్వ్యూతో. ఇంకో 2 గంటలు అయితే రికార్డే, 24 గంటలు. ఎవరైనా వరల్డ్ రికార్డ్ చేసేవారంటే 24 గంటల నుంచి వీడియోలు చేస్తారని చెప్పి నేను చేయాలి. పడిపోతానేమో, కరెక్ట్గా ఎదురు చచ్చిపోవచ్చు, చెప్పలేము ఇలా చేస్తే మాత్రం. ఎనీవే, సో ఇందులో కూడా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి, తొందరగా చెప్పడానికి ట్రై చేస్తాను. లెట్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. ఇంకొక వీడియో చేయాలి ఉందబ్బా, కానీ దానికి ఇలా కాదు, కంప్లీట్ ఫుల్ ఆన్ ఎనర్జీ కావాలి. ఈ ఎనర్జీ కూడా సరిపోదు. అదేంటి అంటే తనుజ వర్సెస్ ఐషా నామినేషన్. సో ఇది అప్లోడ్ చేసిన తర్వాత 2-3 గంటలు పడుకొని అరౌండ్ 12 ఆ టైంకి కనుక లేస్తే అలాప ప్రోమో వచ్చేసిద్దేమో, బట్ లేచి చేస్తా దాన్ని. సో ఇది మొదలు పెడదాం. మొదలుపెట్టే ముందు మీరు వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు. దాని పార్ట్ 1 దీనికన్నా ముందు ఉంటుంది. బట్ ఎనీవే, నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి ఉంచుతా. బట్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. మీరు లైక్ చేస్తే ఖచ్చితంగా వీడియో రీచ్ పెరుగుతుంది, అది ప్రూవ్ అయిపోయిన థియరీ అనమాట. సో మీరు వీడియోని లైక్ చేయండి ప్లీజ్. సో ఆ పార్ట్ 1 అయిపోయిన తర్వాత ఇక్కడ దివ్య గారు బెడ్రూమ్లోకి వెళ్ళి కెమెరాతో సోలో పర్ఫార్మెన్స్ చేస్తారు. దివ్య గారికి కెమెరాకి ఒక అభినవ సంబంధం ఉంది. ఫ్రెండ్షిప్ డే రాదు, కానీ ఫ్రెండ్షిప్ వస్తే మాత్రం ఆ కెమెరాకి ఏమైనా ఫ్రెండ్షిప్ డే బ్యాడ్ కట్టే ఇచ్చావిడ. సో నామినేట్ చేయడానికి ఒక రోజు రోటీ లేట్ అయిందని ఇప్పుడు ఎందుకు నామినేట్ చేస్తారంటే ఫుడ్ లేట్ అయిందని చెప్పి నామినేట్ చేస్తారు. నామినేట్ చేసింది ఎవరు అనుకున్నారు? రీతు, వన్ అండ్ ఓన్లీ. సో వాళ్ళకి ఇద్దరు ఫ్రెండ్స్ అయ్యారు, ఒకళ్ళొకళ్ళు సపోర్ట్ చేసుకున్నారు. ఆ వాటర్ ట్యాంక్లో కానీ సపోర్ట్ చేశారు, అయినా రీతు నామినేట్ చేసింది. అదిదా ట్విస్ట్, అదిదా సర్ప్రైజ్. సో లేట్ అయింది నామినేట్ చేస్తారు. ఒక రోజుకి కూడా కాదు, ఒక పూటకి నామినేట్ చేశారు. అసలు అది ఏంటి, అప్పటికి డిన్నర్కి దీనికి కవర్ చేసేసాం, అయినా చేశారు. నామినేషన్ నుంచి బయటికి వెళ్ళిపోవాలంటే కష్టపడి ఆడాను లాస్ట్ వీక్ అంతా, అదంతా గుర్తుండదు. వేరే వాళ్ళ మీద పాయింట్స్ లేవా అంటే ఉన్నాయి, కానీ పిరికి పందిలాళ్ళు. సో పిరికి పందిలా చేశారు అని చెప్పి సో వైల్డ్ కార్డ్స్ వచ్చారు. ఆబ్వియస్గా వాళ్ళ ఎజెండా వాళ్ళకు ఉంటుంది, నేను వైల్డ్ కార్డ్నే అని చెప్తూ ఉంటారు అనమాట. సో నాకు తెలుసు వాళ్ళకి ఎంతో కొంతమందితో వచ్చి ఒక బాండ్ అనేది క్రియేట్ అవుతుంది, కుదురుతుంది, నచ్చుతారు, బాండ్ క్రియేట్ చేసుకుంటారు. అలాంటప్పుడు గేమ్ కోసమని నేను చెప్తే ఎలా ఉంటుంది? ఈ బాండ్ మీరు క్రియేట్ చేసుకుని మరి నన్ను ఎందుకు అంటారు అలాగా? సో ప్రతిదానికి ఎందుకు ట్యాగ్ చేస్తారు నా బాండ్ల మీద వాటి మీద అని చెప్పి. సో ఈవిడ బాండు, ఆయన బాండు, నెక్స్ట్ తనుజ గారి బాండు, అందరి బాండ్లు జేమ్స్ బాండ్ లాగా ఈ సీజన్ మొత్తం బాండ్స్ మీద ఉందబ్బా. డిపెండెన్సీ ఉంది, రిలేషన్షిప్లు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే వీళ్ళు అమ్మ నాన్న అని పిలుచుకోవడం వచ్చారు, అమ్మ కూతురు నాన్న కూతురు అని పిలుచుకోవడం ఒకటే తేడా కొట్టింది. అలా పిలుచుకోకుండా ఫ్రెండ్స్ గానో లేదంటే వేరే గానో ఉండుంటే కనుక ఇంత ఇష్యూ అవ్వదు వీళ్ళది, ఇంత ఎవరు సాగదీరు. దానివల్ల క్రిటిసైజేషన్ అనేది వస్తుంది. ఏంటి ఎందుకు వస్తుంది? యాక్చువల్గా రియల్ బిహేవియర్ తెలుస్తుంది కదా జనాలకి, అంటే రీతి కోసమే అనమాట. ఎప్పటికైనా ఎండ్ ఆఫ్ ద డే మనమే ఉంటాం దీంట్లో, ఇంకెవరు మనతో తోడు ఉండరు. సో నాకేం అర్థం కావట్లేదు అని చెప్పి కెమెరా చూసుకొని బాధపడతా ఉంటారు. ఆవిడకి అర్థమైపోయి ఉంటుంది ఇది కొంచెం టఫ్గానే ఉంది నామినేషను, సో అని చెప్పి దానికోసం మాట్లాడుతూ ఉన్నారు. నెక్స్ట్, నాకు నేను ఒక బాండ్ చేసుకుంటే అది ప్లాను, పక్క వాళ్ళు చేస్తే మాత్రం అది జెన్యూన్. అట్ట అవుతుంది, నాది కూడా జెన్యూన్ అనుకోవచ్చు కదా అని చెప్పి. వాళ్ళని విడదీశాను, వీళ్ళని విడదీశాను, ఎవరిని విడదీశాను అంటే వాళ్ళు ఎవరు అని ఉంటారు, నువ్వు వాళ్ళని విడదీస్తావు వీళ్ళని విడదీస్తావు అని చెప్పి ఆ మాటలు అని ఉంటారు. సో దానికోసం అనమాట. నీకు యాటిట్యూడ్ ఉంది అంటే, కలవటం లేదంటే, మాట్లాడటం లేదంటే ఉంటుంది, బరాబర్ ఉంటుందని. సో అక్కడ ఏమైందంటే ఆవిడ చేసిన తర్వాత ఇక్కడ దువ్వాడ మాధురి గారు ఈవిడికి ఇస్తారు ఆ బెలూన్ అన్నది, సారీ ఆ బాల్ అన్నది ఎవరికి? రీతుకి. సో అక్కడ తినతో ఆర్గ్యుమెంట్ అయ్యిద్ది అనమాట. తినంటారు ఈ యాటిట్యూడ్ వల్ల నేను నామినేట్ చేస్తున్నాను అని చెప్పి రీతు నామినేట్ చేస్తారు. సో కలవటం మాట్లాడంటే ఒక మనిషిని చూసినప్పుడు తెలుసుకోవాలని ఫీలింగ్ కలిగిద్ది, మాట్లాడాలని ఫీలింగ్ కలిగిద్ది, అప్పుడు మాట్లాడతాం. కానీ మామూలుగా తెల్ల మాట్లాడతాం, ఫోర్స్కి వెళ్ళి మాట్లాడలేదు కదా అంటారు. ఈ లోపల రాము వస్తాడు, ఓవర్లాప్ అని పేరు పెట్టారు నిజంగా అనమాట. మళ్ళీ వెళ్ళిపోగానే మళ్ళీ స్టార్ట్ చేస్తారు. వాళ్ళు చేస్తే జెన్యూన్ బాండ్, ఇన్నోసెంట్, నేను చేస్తే మాత్రం గేము అది అని చెప్పి దాని గురించి మాట్లాడతారనమాట. మీరు వెల్కమింగ్గా ఉంటే మాట్లాడతాను, అవసరమైతే మాట్లాడతాను, నేను బయట కూడా ఇంత అందరితో మాట్లాడడం రూల్ లేదు కదా. సో ఆవిడ సరిగ్గా మాట్లాడలేదు, మింగిల్ అవ్వలేదు, ఎవరితో కలవలేదు అని చెప్పి ఒకటి అది ఉంది. ఇంకోటి ఏంటంటే బర్నీ గారితో మాట్లాడతాను, ఇప్పుడు మధ్యలో వచ్చేస్తున్న పాయింట్ కూడా ఉంది. సో నాకు యాటిట్యూడ్ ఉంది, సో ఎందుకు ఉండకూడదు అది అనుకుంటారు. దాంతో ఇంకా డిస్కషన్ అక్కడ కట్ అయ్యింది. సో అలాగే దివ్య గారు నామినేట్ అయ్యారు. తనకి తర్వాత తన కోసం ఫీల్ అవుతూ ఉన్నారు. మీకేం అనిపిస్తుంది దివ్య గారు ఈ వారం వెళ్ళిపోతారని చెప్పి? నెక్స్ట్, రమ్య, ఇమ్ము, డిమాన్ చూడముచ్చటగా ఉందా నా పర్ఫార్మెన్స్ అని చెప్పి రమ్యతో మాట్లాడుతుంటాడు. రీతు ఉండదు.
ఇక్కడ రమ్య ఏమంటుందంటే అవును అక్కడికి వెళ్ళి నా పర్ఫార్మెన్స్ నచ్చితే అని చెప్పి ఆ కెమెరాకి చెప్పు అని చెప్పి జోకేస్తారు. ఈ లోపల ఎదురుగా కూర్చున్న ఎవరు లేచి వెళ్ళిపోతారు. డెమాన్ లేచి వద్దాం అనుకుంటే ఈ లోపల రాము వెళ్ళి కూర్చుంటాడు. డెమాన్ చెప్తాడు రాముకి అరే నువ్వు ఇటు రారా నేను తన ఫేస్ చూడాలి అంటాడు. ఆ ఆటగాడే ఆయన వెనకాల మ్యూజిక్ అని ఊరికే సరదాకి నాకు మాత్రం ఫేస్ చూడాలని ఉండదా అని చెప్పి రాము డైలాగ్ వేస్తాడు అనమాట. సో మొహం చూస్తా అంటే నాకు కూడా మొహం చూడాలని ఉందనం కానీ అంతే నువ్వు తగ్గకు అది అని చెప్పి రమ్య అంటది. ఇలా కూర్చుంటాడు. ఈ అమ్మాయే నిబ్బానిబ్బి చూడటానికి కొద్దిగా ఈ అమ్మాయి మళ్ళీ వేరే వాళ్ళని వీళ్ళ స్టోరీస్ వీళ్ళ బాండ్స్ని నిబ్బానిబ్బి బ్యాచ్ అన్నట్టు కామెంట్ చేస్తూ ఉంది. ఫస్ట్ వీడియోలో ఉంటుంది అది. నెక్స్ట్ సంజన గారు మాధురి గారు. సంజన గారు ఎందుకో తనూజ గారినే టార్గెట్ చేశారనిపించింది. మేబీ మాధురి గారి దగ్గర ఒక పవర్ ఉంది, ఎవిక్షన్ పవర్, దానికోసమా మాధురి గారు తనూజ గారు క్లోజ్ అయిపోతున్నారు, చాలా క్లోజ్ అయ్యారు వాళ్ళు. క్లోజ్ అయిపోతున్నారు, దాన్ని విడదీద్దాం అనుకున్నా. తనకంటూ ఒక ప్రత్యేకంగా ఒకరు కావాలంటే ఇమాన్యుల్ ఒకటే సరిపోదు, సపోర్ట్ సిస్టమ్ కావాలని మాధురి గారిని ఆవిడ కొంచెం బలంగా ఉందని చెప్పి మాధురి గారిని కోరుకుంటుంటే మాధురి గారు మాత్రం తనుజ గారి వెళ్తున్నారు తెలియదు. కానీ ఎంతసేపు సంజన గారు తనుజ గారి కోసం మాట్లాడుతున్నారు. 10 మంది ఉంటే 10 మంది తన గురించే మాట్లాడుకోవాలి. తనకు అలా ప్లాన్ ఉంటుంది. అలాంటప్పుడు చేస్తే చెప్పు ఎవరు చెప్పు అలా తనే తన గురించి మాట్లాడుకోవాలనుకుంటుంది ఎవరు చెప్పను కానీ వెంటనే మాధురి తనుజ అని అంటారా తన గురించి మాట్లాడలేదు అనుకో ఇట్లా కిచి 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 అని ఏదో ట్యాక్ చేస్తుంది. అప్పుడు అందరూ తన గురించి మాట్లాడుకునేలా చేస్తారు. అలా చేసిద్ది అలాంటి ప్లాను అని చెప్పి చెప్తారు. ముందు వీడియోలో కూడా ఒకటి ఉంటుంది ఎలాంటిగా చెప్తారు. మళ్ళీ ఇప్పుడు ఇలాగా ఇంకోటి కూడా ఉంటుంది తనకు బాగా తెలిసి ఇలాంటివన్నీ అని చెప్తారు. దాని తర్వాత తనుజ అండ్ నిఖిల్ బయట కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు అనమాట. సో రాము కోసం ఫస్ట్ అందరిని ఈక్వల్గా చూడలేదు, కొంచెం ఫేవరెటిజం ఉంది, అటు ఇటు చూశాడని చెప్పి. అలాగే హౌస్కి సంబంధించి అది ఫెయిర్ కాదని చెప్పింది. నెక్స్ట్ సుమన్ అన్న మీరు వచ్చి డే 1 నుంచి చూశారు కదా, డే 1 అయింది కదా, మీకు అనిపించిందా ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉంది, ఆ వాయిస్ ఏమైనా మీరు విన్నారా అంటే వినలేదు అన్నట్టు అనమాట. మరి 5 వీక్స్ నుంచి ఉన్నాము, మరి మాకు ఆ ఫీల్ ఉంటుంది కదా అని చెప్పి ఆవిడ ఎందుకు సుమన్ని అండ్ రాముని నామినేట్ చేశారు కదా దానికోసం చెప్తారు. ఇది మన ఎపిసోడ్ రివ్యూలో చెప్పుకున్నాం. సో ఆయన ఏమంటారంటే అప్పటికి మేము చాలా వరకు ఆయన పుష్ చేస్తున్నాం అన్ని విషయాల్లోనంటే. నిఖిల్ ఏమంటారంటే నిజమే సుమన్ గారు లాస్ట్ టైం సేవ్ చేసినా అయినా సరే అంత యాక్టివ్గా లేరు అంటారు. మరి ఏం పీకినీకి సేవ్ చేశారు నాకు అర్థం కాలేదు. అంటే బయట నుంచి చూసి వచ్చి ఉంటారు కదా, యాక్టివ్గా లేరు కానీ ఆయన మంచి మనిషి అని సేవ్ చేశారా, యాక్టివ్గా ఉంటారని సేవ్ చేశారా? మంచి మనిషి అలాంటి వాళ్ళు ఉండాలి, సో ప్యూర్ హార్ట్ ప్యూర్ సోల్ అలా అనుకొని సేవ్ చేస్తారు అనుకోండి, ప్రాబ్లం లేదు. కానీ ఆయన నుంచి యాక్టివ్నెస్ అంటే షోలో మీరు చూసిన దానికన్నా ఎక్కువ యాక్టివ్నెస్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తే 5 వారాల్లో లేని 6వ వారం వస్తుందా? అలాంటప్పుడు మీరు అంత యాక్టివ్గా ఉన్న శ్రీజకు ఓటేయచ్చు కదా, తినకి ఎందుకు ఓటేయాలి అంటే శ్రీజని తీసేయాలి, తినని తీసేయచ్చు కదా. అంటే చూడాల బేసికల్గా ఏదో పైన చూశారు వచ్చారు వేసారు, లేదంటే ఇక్కడ ఊరికి నువ్వు కొట్టేస్తున్నారు తనుజ గారికి, రెండిట్లో ఏదో ఒకటి. నిజంగా మీకు గనక యాక్టివ్గా ఉండేవాళ్ళు కావాలనుకుంటే మీరు చాలా తప్పు చేసినట్టే. లేదు మంచి మనిషి కాబట్టి మేము మనసున్న మహారాజు కాబట్టి మేము సుమనాన్నకి వేసామంటే ఇంక వేరే విషయం. సో అలాగా వీళ్ళు చేసిన మిస్టేక్స్ వల్ల ఇప్పుడు అమ్మాయి వెళ్ళిపోయినట్టు. నెక్స్ట్ నిఖిల్ ఇమాన్యుల్ క్లోజ్ నాకు అంటే ఫ్రెండ్షిప్ ఉంది, ఆ ఫ్రెండ్షిప్ ఈ మధ్య ఉందన్నట్టు. నెక్స్ట్ సంజన గారితో బర్నీ గారితో మీతో అండ్ రాముతో ఉన్నారు, మిగతా వాళ్ళు దివ్య గారు ఆవిడ ఉంటారు, మిగతా వాళ్ళందరూ వాళ్ళ ప్రపంచంలో వాళ్ళు ఉంటారని చెప్తారన్నమాట. నాకు లోపలికి వెళ్ళగానే అందరూ నిఖిల్ ఇచ్చిన తనుజ గారు అంటారు, లోపలికి వెళ్ళగానే అందరూ నిఖిలే బాల్ ఇచ్చాడు బాల్ కొంచెం షేర్ చేసుకుంటూ ఉంటారు ఆయన. సో ఇక్కడ నామినేషన్స్ కోసం డిస్కషన్ అయింది. మీరు అనుకున్నారంటగా అంటే నేను బాల్ ఇస్తాను, నేను చెప్పే పర్సన్స్ నేను నామినేట్ చేయాలి అంటే నేను కనుక్కున్నాను, సో నేను నాకు కావాల్సిన వాళ్ళు నామినేట్ చేస్తానంటే ఇస్తామని చెప్పంటే మరి నాకెందుకు చెప్పలేదంటే అప్పటికి ఇంకా అంత ఐడియా రాలేదు, మీరు ఎలా గేమ్ ఆడతారు నేను బాల్ ఇస్తే అన్నది టెస్ట్ చేయడానికి ఇచ్చానని చెప్పి. సో వీళ్ళందరికీ నాకు తెలిసి ఇప్పుడు ఒక డిస్కషన్ జరిగిన తర్వాత వీళ్ళందరికీ ఒక ఐడియా వచ్చింది ఏంటంటే తనుజాకి వీళ్ళందరికీ కొంచెం బయట ఉంది అని అనిపించాలి, కానీ ఎవరికి అనిపించట్లా. కళ్యాణ్కి ఇమాన్యుల్కి మాత్రం ఇప్పుడు లైట్గా అనిపిస్తూ ఉండొచ్చు లాస్ట్లో వీళ్ళకి కొంచెం బాగున్నట్టుంది అని చెప్పి. కానీ బర్నీ అన్న మాత్రం వేరే ట్రాక్లో ఉన్నాడు, ఆయన వేరేలా వెళ్ళిపోతున్నాడు. నెక్స్ట్ తనుజ గారు లోపలికి వెళ్తారు, మాధవి గారు ఉంటారు లోపల, బ్యాటరీ చేంజ్ చేసుకోవడానికి వెళ్తారు. తర్వాత చేంజ్ చేసుకొని బ్యాటరీస్ అంటే నేను చేంజ్ చేసుకోను అంటారు మాధవి గారు. దివ్వాడు మాధురియా నాకు ఎందుకు మాధవి వస్తుంది కన్ఫ్యూజ్ అయిపోయాను నేను ఆ క్లిప్ పద్దాక శ్రీజ చూసి ఇక్కడ ఎలా ఏం జరిగింది ఇప్పుడు నేను కన్ఫ్యూజ్ అయిపోయా. సో క్షమించే నేను దువ్వాడ గారు అంట, అప్పుడు ఈజీగా ఉంటుంది. సో నేను చేంజ్ చేసుకోను, ఆయన 2 times అడిగారండి మాట్లాడాలి అందుకనే వెళ్ళాను అని చెప్పి. అంటే ఇక్కడ మాధురి గారు ఏమంటారంటే నా లుక్తో ఆవిడకి అర్థమైపోతుంది నేను అలిగాను అని చెప్పి తనుజ నన్ను అర్థం చేసుకుంది అన్నట్టు చెప్తారనమాట. తనుజ రాజు ప్రతిదానికి అలాగద్దు రాజు లైక్ కొట్టావా లేదా, నువ్వు కొట్టలేదా, కొట్టు సబ్స్క్రైబ్ చేసావా చేయలేదా,
చేయి రాజు, ప్లీజ్ రాజు. ఓపిక లేకపోయినా మనకి ఎక్స్ట్రాలు ఎక్కువే. నెక్స్ట్ గౌరవ్ అండ్ భరణి గారు సూపర్ అనిపించారు నాకు ఇక్కడ. ఎందుకంటే గౌరవ్కి ఒక ట్రిక్ చెప్తారంట, బాల్ ఎలా లాక్కోవాలని. అంటే ఇలా లాక్కోవటం కాదు, ఇలా పెట్టి ఇలా తీయాలని ఏదో ట్రిక్ చెప్తారంట. ఆ ట్రిక్ ఆయన సెకండ్ టైం వెళ్ళినప్పుడు యూజ్ చేశాడంటే అది పనికొచ్చింది. సూపర్ సార్ మీరు, మాస్ సార్ మీరు, అది అని చెప్పి ఆయన హిందీలో ఇంగ్లీష్లో ఆయన పొగుడుతుంటాడు. కళ్యాణ్ వస్తాడు, కళ్యాణ్ అంతకుముందు ఎమ్మెల్యే ట్రిక్ చెప్తాడు, బాల్ ఎలా తీయాలి ఏంటి అని చెప్పి. ఆ ట్రిక్ ఈ ట్రిక్ అది ఏంటి, అవును ఏం జరిగిందంటే ఇంకా అన్న చెప్పారు, భరణి గారు చెప్పారు, నాకు సూపర్ వర్క్ ఏంటంటే, అవునా ఏం ట్రిక్ ఏంటి అంటే, అన్న చెప్పండి భరణి గారు చెప్పండి, చెప్పడం భరణి అన్న. బాల్ లేదు కదా ఎలా చెప్తాం ఏంటి అని చెప్పి చెప్పడు, బట్ నీకు వర్కౌట్ అయింది కదా సూపర్ హ్యాపీ అని చెప్పి పిచ్చపిచ్చగా అవుతాడు. భరణి అన్న ఎవరైనా పొగిడితే ఇప్పుడు తీసుకునే సిచ్యువేషన్ లేరు. ఎందుకంటే ముందు మొత్తం ఆపరేషన్ భరణి చేశారు వీళ్ళు. అంటే ఎక్కడ ఆయన నెగిటివ్గా ఆయన చేసినవన్నీ వీళ్ళు చెప్పుకుంటూ వెళ్ళారు. అలాగా ఆయనకైతే పాజిటివ్ అవుతుంది. నెక్స్ట్ కాసేపు కామెడీ చేసుకున్నారు ఇమాన్యుయల్తో, పుషప్ చేయమని అదని ఇదని. దాని తర్వాత రమ్య గారు డ్యాన్స్ నేర్చుకుంటున్నారు రాముతో. నేను ఒక విషయం గమనించాబయ్యో, రమ్య గారికి డ్యాన్స్ రాదని నాకు అనిపిస్తుంది. మరి ఏం టిక్ టాక్ అంటున్నారంటే, ఆ ఇన్స్టాగ్రామ్ వీడియోస్లో మరి ఏం డ్యాన్సులు చేశారో నాకు తెలియదు. కానీ అంటే ఆవిడ వేసిన స్టెప్పులను బట్టి సునీల్ గారు డైలాగ్ ఒకటి ఉంటుంది శ్రద్ధ సినిమాలో, స్టెప్స్ అని నేర్పించేంత నీ బాడీలో రథం లేదు ఎవడేం చేయలేడు అన్నట్టు. నాకేం రథం కనిపించట్లా. మరి ఏందో మరి అది స్టెప్లు వేస్తుంటే స్టెప్లు వేస్తున్నట్లేదు, వేరేలా అనిపించింది నాకు. మరి డ్యాన్స్ రాదా తనకి? మరి రీల్స్లో ఏం చేసేవాళ్ళు, డ్యాన్స్ కాదా? అంటే నేను ఒకటి రెండు ఇలాంటి జిమ్ వీడియోలు చూసేది చెప్తే మొత్తం మనం అంత ఫాలో అవ్వలేదులేండి. నెక్స్ట్ మాధురి గారు, సంజన గారు, మాధురి గారు, ఇమాన్యుయల్ అందరూ, తనుజ గారు అందరూ అక్కడే ఉన్నారు. మా పాప ఎవరు, తనుజ గారు మా పాప అని చెప్పి మాధురి గారు అన్నారు. మాధురి గారు నచ్చే విషయం చెప్పిన, సంజన గారు ఎవరు ఏం చెప్పినా సరే ఆవిడకంటూ ఒక ఐడియా ఉంది, ఆవిడ ఏం చేయాలో అదే చేస్తారు, ఏం చేయాలనుకున్నా ఏం చెప్పాలో అదే చెప్తారు. అనగానే ఇమాన్యుయల్ ఏంటి మీ అమ్మ అని అడుగుతారు తనుజ. అవునంటే చెప్పలేదు అత్తయ్య గారు అని చెప్పి బ్లెస్సింగ్ తీసుకుంటాడు. ఈ లోపల సంజన గారు అంటే మీ నాన్న ఎక్కడమ్మ అంటే నాన్నగారు ఎక్కడ బయట ఉన్నారంటే, ఓహో ఈవిడ అమ్మ ఆయన నాన్న అని చెప్పి మళ్ళీ బాండ్ మారిపోతుంది కదా, మారిపోతుంది. అప్పుడు ఏమంటారంటే రిలేషన్షిప్లు కమిట్ అవ్వద్దు అని చెప్పి తనుజ అంటుంది అనమాట. మాధురి గారు అమ్మ కాదు అమ్మ లాంటి కేరింగ్ ఉందనగానే ఇమాన్యుయల్ అంటే అయితే ఆయానా అంటాడు. భయ్యా నువ్వు నిప్పుతోనే యాక్చువల్గా మాడుతున్నావు, నువ్వు తెలియట్లేదు. పార్టీ వాళ్ళని ఏమన్నారు, నేను 1000 కోట్లు సెటిల్మెంట్లు చేస్తా కానీ మా ఆయన అంటే ఎమోషనల్ అవుతా అని చెప్పారు. నువ్వేమో ఇక్కడ ఏందేందో చేస్తున్నావు, తర్వాత నీ ఇష్టం. మరి నాకు భయ్యా ఏదో కొన్ని కామెంట్స్ కొన్ని మెసేజ్లు వచ్చినాయి పొలిటికల్ అది అని చెప్పని. పొలిటికల్కి దీనికి అసలు ఏంటి సంబంధం నాకు అర్థం కాలేదు ఇప్పుడు దాకా. ఆవిడేం తీసుకురాలేదు కదా ఏది. మరి మీరు ఎందుకు పొలిటికల్ భయపెడుతున్నారు? ఎవరిని భయపెట్టారు? పొలిటికల్ పేరు చెప్పి ఏం భయపెట్టలేదే, నాకు అర్థం కాదు ఆ మెసేజ్లు. మరి ఏమైందేంటో, నిద్రపోతూ ఉన్నాను కదా. సో ఆయా కూడా టేక్ కేర్ చేస్తారని కానీ మాధురి గారు ఇంకెందుకు నర్స్ అనుకో అని చెప్పి కొంచెం ఆవిడకి ఉన్న స్టైల్లో ఆవిడ అనేసారనమాట. హౌస్లో అందరికన్నా చిన్నపిల్ల తనే కదా అనగానే రీతు ఇటు సైడ్ ఉంటుంది, రీతు ఉందని కూడా తెలియదు. ఆహా అంటది, కాదా అంటే ఆహాహా అంటది. అంటే అలా కనిపిస్తుంది అని చెప్పి చిన్నగానే కనిపించారు కానీ చిన్నోళ్ళు కాదనమాట. నెక్స్ట్ నిఖిల్, ఇది నీకు చెప్పాలో చెప్పకూడదో, చెప్తే మీరేమైపోతారో అని నాకు భయంగా ఉంది భయ్యా, నెమ్మదిగా చెప్తా మీ చిట్టి ప్రాంతం. ఇమాన్యుయల్ని మిమ్మల్ని బాక్సర్లో ఎప్పుడు చూడలేదు అంటారు. నేను ఇదేం కోరికయ్యా, ఇది ఎందుకు రాజా బై, నాకు అర్థం కాల. ఇమాన్యుయల్ ఇదేం కోరిక అన్నా అని అన్నాడు. అనగానే పక్కన ఇదేం కోరిక నాకు కూడా అర్థం కాలేదు ఏంది అని చెప్పి పక్కన మాధురి గారు ఎందుకండి ఎన్ని అని చెప్పి అడుగుతూ ఉంటారు. బాక్సర్ నుంచి చిన్న షార్ట్ టార్గా తెలియపోతే అదే విచిత్రమైన కోరిక, ఆయన ఎందుకు చూడాలి ఏంటో. పోనీ ఇది ఓకే, ఏదో కామెడీ చేసుకోవడం ఉంది. మీరు ఆన్లైన్ అడగబాకండి, పెద్ద పెంట అయిపోతుంది వేరే వాళ్ళు ఎవరైనా అడిగితే మాత్రం. ఏంటో డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాను దీన్ని, ఈ ప్రపంచం నన్ను యాక్సెప్ట్ చేసిద్దో లేదో. నెక్స్ట్ ఇమాన్యుయల్ బయట సుమనన్న ఐషాతో తెగ నవ్వుకుంటా మన చూపిరు కానీ నవ్వుకుంటా ఏదో చేస్తుంటే సుమనన్న ఏదో చేసేస్తాడు బాబోయ్. ఇమాన్యుయల్కి ఇక్కడ షేక్ అయిపోతాడు, అమ్మో సుమనన్న ఏదో చేసేస్తాడు. సుమనన్న ఇంత కామెడీ నేను తట్టుకోలేను, నాకు గలగలమంటున్నాయి, నేను వెళ్ళిపోవాలని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయి బయటకు వెళ్ళిపోయి అక్కడ కూర్చుంటాడు వాళ్ళ దగ్గర. ఏంది సుమనన్న ఏం చేస్తాడు ఏంటి అని చెప్పి కళ్యాణ్ అందరూ నవ్వుకుంటూ ఉంటారు. సంజన గారు అంటారు, నేను సుమనన్న అడిగా ఎందుకు మీరు నామినేట్ చేశారంటే మీరు అర్థం చేసుకుంటారని నామినేట్ చేశారండి అంట. అంటే తనుజాని తనుజాని సంజన గారు నామినేట్ చేస్తారు. దాని తర్వాత ఇంక బయట వాళ్ళు కూర్చొని ఫుల్ కామెడీ చేసుకుంటూ ఉంటారు సుమనన్న ఇల్లు. దాని తర్వాత తనుజ, మాధురి గారు, రమ్య, దివ్య. సో ఆవిడేమైందంటే మాధురి గారికి ఎక్స్ప్లెయిన్ చేసింది, మీరు నేను ఉన్నామండి,
రమ్య దివ్య మన నలుగురు ఉన్నాం, బెడ్ టాస్కే, మీరు ఎవరిని పడేస్తారో అంటది. మాధురి గారు నిన్నే పడేస్తానంటారు. దాని తర్వాత రమ్య అంటది నేనైతే నిన్ను పడాను, నేనైతే ముందు స్ట్రాంగెస్ట్ పడేస్తాను అంటే కదా. అదే ప్లాన్ అండి ఆ రోజు కూడా. వాళ్ళు కూడా అలాగే వీక్ని ఉంచి స్ట్రాంగ్ని ఒక లిస్ట్ చేసుకొని స్ట్రాంగ్ని ఒక్కొక్కరిని దించుకుంటూ వెళ్ళారు. చివరికి మేము మిగిలాము. ఆ రోజు మాకు 5 మిగులుతారని తెలియదు, 4 మిగులుతారని తెలియదు. 4 మిగిలాము. శ్రీజాని తీశారు. నెక్స్ట్ కనుక తీయాల్సి వస్తే నన్నే తీసేవాళ్ళు. అంతే సింపుల్. అంతేగాని ఇక్కడ అంతకు మించి ఏమి లేదు. సపోర్ట్ ఏమి లేదని చెప్పి ఆ పాయింట్ ప్రూవ్ చేయడానికి అవి ట్రై చేస్తూ ఉంటుంది. అక్కడ అలా బర్నీ గారు ఉంటారు. బర్నీ గారు నాన్ననే అంటుంది అనమాట. ఇక్కడ ఏంటో ఉదయం వరకు బర్నీ సార్ అని అనిపించింది, కానీ ఇప్పుడు మళ్ళీ నాన్న అనిపిస్తుంది. బర్నీ నాన్న మమ్మల్ని తీసేవాళ్ళంటే ఎస్ నిన్నే తీసేవాళ్ళం, నిన్నైతే తీయాల్సిన కూడా అవసరం లేదు, ఎత్తిలాగా కొందరు బొమ్మలు పెట్టాను, నేను చీర కూడా కట్టుకున్నాను, అంత ఎందుకండి నన్నే తీసేది, నేనే దిగిపోతానని చెప్పి నేనే దిగిపోయేదాన్ని అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు అన్నమాట. దాన్ని చూసి వచ్చి నన్ను సేవ్ చేయడం కోసం ఇదంతా చేశారని మీరు అనుకుంటున్నారంటే మీరు అంత అమాయకులు అన్నట్టు మాట్లాడిద్దారు అనమాట. బర్నీ గారు సైకిల్ చేస్తారు, ఎందుకమ్మా ఇంకా అని చెప్పి సరే అని చెప్పి స్టాప్ చేస్తారు. తనుజ సరే వాళ్ళే గొడవ గెలవటానికి ఆడతారు కానీ ఇక్కడ ఎవరికి చేయరండి అంటే మాధురి గారేమో ఇంకెందుకు అయిపోయింది కదా వదిలేసి అని చెప్పి ఆ పాయింట్ ఇంక అక్కడ వదిలేస్తారు. నెక్స్ట్ బర్నీ దివ్య అండ్ సుమన్. సో దివ్య పడుకుంటా ఉంటే సుమనన్న వీళ్ళందరూ వచ్చిన సుమనన్న వస్తే రా మాట్లాడుకుందాం అని చెప్పి నేను ఎందుకు చేశారంటే కలవటం లేదని చేశారని సుమనన్న అంటే, దివ్య ఏమో దోశ లేట్ అయిందని చెప్పి చేశారంటే మరీరా నా దారుణం నేను చేశానని చెప్పి నన్ను తిరిగి చేశారు అని చెప్పి సోన్ వైపు చూస్తే బోలో మేరకో బడా భయ్యా బోలో బాయ్ అని చెప్పి ఆయన చెప్తూ ఉంటాడు అనమాట. నెక్స్ట్ ఇక్కడ బర్నీ గారు అనవసరంగా కదిపింది ఆవిడ, అంటే ఈ మానవత్వం హ్యుమానిటీ అని తీసినప్పుడు ఈయన ఇంకా పర్సనల్ సాక్రిఫైస్ చేశారు కదా, ఆ యాంగిల్లో వాళ్ళందరూ గొడవ అయింది ఆ నామినేషన్లో. సుమనన్న మీరు ఎంత సాక్రిఫైస్ చేశారో కదా, ఆ విశ్వాసం కూడా లేదు అక్కడ అన్నట్టు నాకుంది అంటే మీకు ఎంత ఉంటుంది అంటే విశ్వాసం లేదు, నాకే ఎలా అనిపిస్తుంది అంటే మీకెలా అనిపిస్తుంది ఆవిడ అలా చేసినప్పుడు అని అంటారు అనమాట. తర్వాత సుమన్ గారు ఏమంటారంటే నన్ను అడిగారు సాక్రిఫైస్ చేయమని తెలిసిందే కదా, నేను లేదు అన్నా అంటే అక్కడ 2 ఆప్షన్లు ఒక ఆప్షన్ అన్నారు. దాని తర్వాత శ్రీజాని అడిగారు, శ్రీజ కూడా నో అంది. 2 ఆప్షన్లు అంతా అక్కడితో అయిపోవాలి కదా, లేదు అది మీ వరకు వచ్చింది, ఒకవేళ మీరు నో అన్నా కూడా అది నెక్స్ట్కి వెళ్ళేది. సో అంటే దే ఆర్ ఫిక్స్డ్ ఎలా అంటే నెమ్మదిగా అంటే దే ఆర్ ఫిక్స్డ్ అని చెప్పి సేమ్ సుమన్ అన్న మేము ఇదే చెప్పుకున్నాం. సుమన్ అన్న కూడా అర్థమైపోయింది బిగ్ బాస్ ప్లాన్ ఏంటి అన్నది. సుమన్ అన్న ఎక్స్పోజ్డ్ బిగ్ బాస్ చేసుకొచ్చారనమాట. సో వాళ్ళకు కూడా తెలుసు ఆమెను తీసుకురావాలని తెలుసు, ఆయన చేయను అంటే ఇంకొకరికి వెళ్ళేది, అది వెళ్ళి సింపుల్గా వాళ్ళ చేత చిన్న సాక్రిఫైస్ చేసేవాళ్ళు, చేసి కానిచ్చేసేవాళ్ళు అంతే. నెక్స్ట్ అదే దివ్య అడిగిద్ది అనమాట దోశ పాయింట్. ఇమాన్యుల్ కూడా వస్తాడు, నాకు అది పాయింట్ అనిపించలేదు, నేను కూడా చెప్పాను నాకేం పెద్ద పాయింట్ అనిపించలేదు అని చెప్పి రీతుకి చెప్పాను అని చెప్తాడు. దాని తర్వాత రీతు అండ్ డెమోన్ మాట్లాడుకుంటారు. రీతు చెప్పిద్ది అనమాట డెమోన్కి ఉదయం నుంచి ఆవిడ ఎందుకో బాధపడతా వై అని చెప్పి తిరుగుతానంట. వైరల్ వయ్యారి సాంగ్ కోసం కాదు, ఆ వై దేనికంటే ఐషాకి తినికి కేబీకేజీ సీజన్ 1లో ఫ్రెండ్షిప్ ఉంది, కానీ ఇక్కడికి వచ్చాక అలా కలట్లా. ఎందుకు కలట్లేదు నాకు అర్థం కాలేదంటే నామినేషన్ అయిపోయి క్లారిటీ వచ్చిందంట. ఏంటి అంటే నిన్ను అంత కలవను, ఎందుకంటే బాండ్స్ పెట్టుకోవాలని నాకు లేదు, సో అందుకోసం కలను, అది ఒకసారి తెలిసిపోయిన తర్వాత నీకు ఫ్రీ అయిపోయాను అని చెప్పి డిమాన్కి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. ఐషా గారు ఇది కొంచెం మనం గుర్తుంచుకుందాం, మళ్ళీ మాట్లాడుకుందాం దీనికోసం. నెక్స్ట్ డిమాను కళ్యాణ్ ఇమాన్యుల్ పిలుస్తారు. ఇది ఏందో తెలిసింది, ఇది పెద్ద బొంబాయిలో ఉంది ఈ టాపిక్, ఏం అర్థమై సాగలేదు అసలు. ఈరోజు ఎపిసోడ్ కూడా అలాగే ఉంది నాకు యాక్చువల్గా. సో ఫుల్ డే అంతా నేను దాంతో అక్కడేదో మాట్లాడతారు, దాని తర్వాత ఇమాన్యుల్ తను పక్కన కూర్చుంటారు. ఫుల్ డే అంతా నేను దాంతో ఉండకుండా అప్పుడప్పుడు గేమ్తో అందరితో అంటే వాళ్ళు అన్నారంట నువ్వు ఎప్పుడు రీతితోనూ టాస్క్లో తప్పితే ఇంకెక్కడ కనిపించట్లేదని. సో అలా అందరినీ నేచర్ని అమ్మాయిల్ని కాకుండా మిగతా వాటిని కూడా అన్నీ చూస్తాను అన్న విధంగా చెప్తా ఉన్నాడు. అందరితో మాట్లాడితే మనకి అది ఒక ఏంటిదంటే తెలుస్తుంది. అలాగే నేను తనకు కూడా చెప్పాను, నువ్వు ఏదైనా ఫైట్ చేస్తాను నేను సపోర్ట్ చేస్తాను, ఇది చెప్తాను. బెట్ టాస్క్ అయిపోయిన తర్వాత నువ్వు ఏదైనా సీరియస్గా ఫైట్ ఇప్పుడు కళ్యాణ్ లాగేస్తున్నప్పుడు నో 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 అంటే కానీ ఫైట్ చేయదు కదా, నువ్వు ఫైట్ చేస్తాను నేను సపోర్ట్ చేస్తానని చెప్పాను. ప్రతిసారి అదే చెప్తున్నాను, జెన్యున్ బాండ్ మాది, బాండ్ అలానే ఉంటుంది, మిగతావన్నీ ఇంకా వేరేలా చేయాలి, కొత్తగా ఏదైనా ట్రై చేయాలి అన్నట్టు చెప్తా ఉంటాడు. దాని తర్వాత రీతు కళ్యాణ్ ఏదో మాట్లాడుకుంటే నాకు అర్థం కాల. 5th వీక్లో కెప్టెన్ అవ్వాలి అనుకునేది నాకు గుర్తులేదు, గుర్తుంటే నేను పక్కా ఓటేసేదాన్ని అంటారు. శ్రీజాకి అన్నారా, ఒకవేళ ఓటేసిన వీళ్ళకి ఓటేసే ఆప్షన్ ఎక్కడ వచ్చింది నాకు అర్థం కాలేదు, నేను ఎక్కడ మిస్ అవుతున్నా. ఏందో 7 అయిపోయింది కదా, పడుకొని చాలాసేపు అయిపోయింది కదా, బ్రెయిన్ లేదు కొంచెం డిస్కనెక్ట్ వచ్చేసినట్టుంది. సో నేను 4th వీక్ కెప్టెన్ అవుదాం అనుకున్నా, తను 5th వీక్ కెప్టెన్ అవుదాం అనుకుంది, సో గుర్తులేదు నేను మర్చిపోయాను అన్నట్టు చెప్తూ ఉంటారు. నెక్స్ట్ డెమోన్ రీతు ఇమాన్యుల్ గిన్నెలు కడుగుతా లాంగ్ డిస్కషన్ అబ్బా,
సో తిన్న తర్వాత తింటుందని ఎక్స్పెక్ట్ చేస్తామా అన్న, అలిగిందన్న, అయ్యన్న అని చెప్పి ఆయన మాట్లాడుకుంటారు. సో ఏంటంటే నామినేషన్ పాయింట్ సరిగ్గా తినకి నామినేషన్ చేయాలంటే గేమ్లో ఫోకస్ లేదు అన్న విధంగా, అంటే అక్కడ ఏదో అంటాడు అబ్బా వాడు, దానికన్నా ముందు అది నా గురించి, నేను తన గురించి ఆలోచిస్తున్నా కానీ అది నా గురించి ఆలోచించట్లేదు లేదు అంటే ఆవిడ జిప్మని లుక్ కూడా వేస్తుంది. సో వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ వచ్చింది, ఆయిషా కోసం ఆలోచిస్తా గ్యాప్ వచ్చింది అన్నది ఆవిడ ఎక్స్ప్లెయిన్ చేసింది. దాని తర్వాత తనుజానికి వెళ్ళాను, ఏంటిదో చెప్తాను తర్వాత నామినేషన్ పాయింట్ నెక్స్ట్ డిస్కషన్ వస్తుంది. తనుజానికి వెళ్ళాను, అతను రావటమే నన్ను మైండ్లో పెట్టుకొని వచ్చారంట, క్లియర్గా నాకు అర్థమైపోయింది అని చెప్పి. నాకు తెలిసి నిఖిల్ కోసం అన్నట్టున్నారు. సో నిఖిల్ టార్గెట్ కూడా తనుజానే అన్న విధంగా కళ్యాణ్ చెప్తారు, ఒక్కలేని చెప్పారు, చెప్పలేదు అంతమించి. ఎందుకంటే ఆయన రాగానే ఇచ్చాడు, నీ గేమ్ ఎలా ఆడతారో చూడటానికి నేను ఇచ్చానని చెప్పాడు. ఇప్పుడు మళ్ళీ ఇది డిస్కషన్ కూడా చేశారు. నెక్స్ట్ సంజన అండ్ మాధురి గారు మళ్ళీ కూర్చుంటారు. సంజన, నేను ముందే చెప్పే కదా నాకు సపోర్ట్ లేదు, అందరికీ సపోర్ట్ ఉంది అంటది అని చెప్పి. సో నేను ఎక్స్ప్లెయిన్ చేశానా, కూర్చొని కదా పడుకొని ఉంటారు అనమాట. అట్లానే ఉంటుంది. అది తన స్ట్రాటజీ తప్పేం లేదు, గేమ్లో అందరు స్ట్రాటజీలే చేయాలి, తనకే స్ట్రాటజీ తెలుసు అని అనుకుంటుంది, అది అందరికీ తెలియదేమో అని అనుకుంటుంది. అదే ఇది మనుషులతో ఆడే గేమే కదా, మనందరూ అదే కదా చేస్తామని చెప్తారు. సో ఆ స్ట్రాటజీ అందరూ వాడుతున్నారు అన్నట్టు. అంటే మీది ఇమాన్యుయల్ది కూడా స్ట్రాటజికల్ బాండేనా అండి? మరి మీరు అందరూ అదే చేస్తారు, అందరికీ అదే ఉంటుంది, అందరికీ తెలుసు ఏం జరుగుతుంది అన్నది, అంటే అలాగే ఉంటుంది. మరి అప్పుడు మీది కూడా దాని ప్రకారమే జడ్జి చేస్తారు ఎవరైనా. సో అది. దాని తర్వాత గౌరవ్ అండ్ నిఖిల్, అబ్బా వీళ్ళు ఒక హిందీ ఇంగ్లీష్ కలిపి డిస్కషన్ ఉంటుంది, చాలా పెద్ద డిస్కషన్. మాధురి గారు గొడవ టైంలో వచ్చి ఏం లేదబ్బా నేను సింపుల్గా నాకు అర్థమని చెప్తాను, నాకు అసలు ఇది పెద్ద ఇంట్రెస్టింగ్గా కూడా లేదు. ఆయన ఏమంటారంటే మళ్ళీ మనకు కూడా నామినేషన్లో జరగచ్చు, మళ్ళీ మనకు కూడా కాంపిటీషన్లో జరగచ్చు, స్ట్రాంగ్గా ఉన్నామని చెప్పి, పైగా నాకు లాంగ్వేజ్ రాదని చెప్పి నన్ను ఫస్ట్ పిష్ అని చెప్పి బయటికి పంపించేయచ్చు. సో చాలా కేర్ఫుల్గా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. మీరు ఒక ఇద్దరు నామినేట్ చేయాలంటే ఎవరు నామినేట్ చేస్తారంటే రమ్య, మన ఆరుగురులోనే. అంటే నిఖిల్ ఏమంటారంటే రమ్య ఉన్ను సాయి శ్రీనివాస్, ఎగ్జాక్ట్లీ నేను కూడా వాళ్ళనే చేస్తాను. రమ్య ఈజ్ టూ ఇంటెలిజెంట్ అన్నట్టు చెప్తాడు, సాయి శ్రీనివాస్కి అసలు బ్రెయిన్ లేదు అన్నట్టు చెప్తాడు అనమాట. అది లేదు, ఎందుకంటే బాల్ దొరకగానే బర్ణికి ఇచ్చా, తాళకి ఇచ్చా, తీలికి ఇచ్చేస్తున్నాడు కానీ ఆలోచించట్లేదు. నేనైతే ఏం చేశానంటే వెళ్ళి అడిగాను వాళ్ళని. ఇప్పుడు సంజన గారిని అడిగాను, మీరు ఎవరిని చేస్తారంటే మీకు ఎవరిని చేయాలందో చెప్పమన్నారు, నేను చెప్తాను ముందు మీరు చెప్పండి అంటే ఆవిడ భరణి, దివ్య ఎలా 2-3 పేర్లు చెప్పారు. తర్వాత నేను ఓకే నేను ఆలోచించుకొని చెప్తాను, మరి మీరు చెప్పండి. నేను చెప్పలేదు, నేను ఎందుకు చెప్తాను ఆవిడకి, నేను చెప్పను కదా, అది నా గేమ్ ప్లాన్ కదా అని చెప్పి ఇలా మాట్లాడుకున్నారు అనమాట ఇదంతా. నెక్స్ట్ డిమాన్, అది ఇప్పుడు వచ్చింది. అది నామినేషన్ పాయింట్ ఏంటంటే షాక్ అయిపోయా, ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ లేదు, నేను ఇలాగే ఉంటాను అన్నది. ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ అంటే ఆ పిరమిడ్ టాస్క్లో పడిపోయినాయి కదా, అక్కడ వచ్చిన పాయింట్ అనమాట అది. సో పార్ట్నర్గా ఫెయిల్ అయితే అది ఆ పార్ట్నర్ కూడా ఆ మిస్టేక్స్ వల్ల ప్రతిసారి షాక్ అవుతాను, నాకు వెంటనే రియలైజ్ అవ్వలేను అంటే కనుక ఆ పార్ట్నర్కి ఎఫెక్ట్ అయ్యింది కదా, యూఆర్ ల్యాకింగ్ కదా, అందుకోసం అని చెప్పి అలాంటి పాయింట్ ఏదైనా పెట్టచ్చు అన్న విధంగా డిస్కస్ చేసుకుంటారు. నెక్స్ట్ ఇంక అదే డిస్కషన్ ఉంటుంది అబ్బా. ఎందుకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నావు అంటే టాప్ 5లో ఉండటానికి నువ్వు పాయింట్స్ క్లియర్ చేసుకోవాలి అని డిమాండ్ చెప్తాడు. సో ఇలాంటివన్నీ క్లియర్ చేసుకోవాలి, లేదంటే ఇబ్బంది పడతామని చెప్తాడనమాట. ఇమాన్యుల్ ఇక్కడే ఉంటాడు. సరే అరే ఇక్కడ వరకు అయితే నీ ఎఫర్ట్స్ పెడుతున్నావు కదా, కానీ బాధ్యత రీతికి చెప్తారనమాట. ఫిజికల్ టాస్క్ అయితే నేను ఎఫర్ట్స్ పెడతాను, అది నా చేతిలో ఉంటుంది, నేను ఎంతైనా పెడతాను అంటే ఇమాన్యుల్ చెప్తారనమాట. నువ్వు ఎఫర్ట్స్ పెడుతున్నావు కానీ బయటికి అది ఎలా ప్రొజెక్ట్ అవుతుందో తెలియదు కదా, సో అది మనం చూసుకోవాలి అంటారు. ఎందుకంటే లాస్ట్కి వెళ్ళిపోయింది కదా లీస్ట్కి, దానికోసం అనుకుంటున్నాను నేను. నెక్స్ట్ పవన్ ఏమంటాడంటే పవన్ దీనికన్నా ముందు ఏంటంటే బొమ్మల గేమ్లో నేను చూసింది నీ ఎఫర్ట్స్ ఇంకా నాకు ఎక్కడ కనిపించలేదు అన్న విధంగా చెప్తాడు. తర్వాత ఇమాన్యుల్ ఏం చెప్తాడంటే అరే తన వరకు ఉందనుకో, తనకి ఏదైనా దొరికిద్ది అంటే తను ఎంతైనా పెట్టేసిద్ది, కానీ పక్కన వాళ్ళ కోసం ఆడేటప్పుడు ఏమవుతుందంటే తన ప్రెషర్లోకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే నువ్వు కూడా ఉండేవాడికి లీడర్ బోర్డులో నువ్వు టాప్లో ఉండాలనే వాటికి ప్రెషర్లోకి వెళ్ళి అయిపోతుంది. ఎందుకంటే నువ్వు మళ్ళీ వెనక్కి వచ్చేస్తావు, తన వల్ల నువ్వు ఎక్కడ వెనకబడతావు అని చెప్పి అలా అవుతుందంటే ఆ రోజు నేను ఏడ్చింది కూడా దానికే అని చెప్పి రీతు చెప్పిద్ది అనమాట. నెక్స్ట్ తనుజ అండ్ ఇమాన్యుల్ కూర్చుంటారు. ఇది ఒక పెద్ద డిస్కషన్. ఏంటంటే కళ్యాణ్ దగ్గర ఇమాన్యుల్ ఏదో అన్నాడంట, దేనికంటే వీళ్ళు నామినేషన్ రిలేటెడ్, ఆయిషా ఏదో నామినేషన్ చేసింది కదా దానికి రిలేటెడ్ ఏదో అన్నాడంట. సో కళ్యాణ్ తనకు చెప్పడం వచ్చి తిని క్లారిఫికేషన్ తీసుకుంటుంది. అదేంటి అంటే జలస్. సో నాన్న ఈ బాండింగ్లో నువ్వు జలస్ ఫీల్ అవుతున్నావు అన్న పాయింట్ ఇమాన్యుల్, అది ఎలాగా దానికోసం గట్టిగా మాట్లాడాల్సింది నేను చెప్పింది జలసీ కోసమే. సో అంటే తినేమంటుంది అంటే తనేమంటాడంటే గట్టిగా మాట్లాడాల్సింది, అవును నాకు జలసీ ఉంది, దానివల్ల నీ గేమ్ అంటం వచ్చింది అని చెప్పి దాన్ని తను అలా డిపెండ్ చేసుకోవాల్సింది. తినేమంటే అసలు నాకు జలసీనే లేదు, నాన్న నాతో ఉండేవాళ్ళు, నాతో తినేవాళ్ళు, రాత్రి నాతో మాట్లాడేవాళ్ళు, తర్వాత నాన్న నాతో ఉండట్లేదు, నాతో తినట్లేదు, మాట్లాడట్లేదు, అది కోపం ఏదైనా ఉంటే నాన్న మీదే, అది బాధ తప్పితే నాకు దివ్య మీద ఏ జలసీ లేదంటారు. దివ్య మీద లేకపోయినా మీకు ఉన్నది జలసీనే చెప్పాలంటే. సో ఇమాన్యుల్ అది జలసీ కాదని అడుగుతాడు, కాదని చెప్తారన్నమాట. ఎన్ని అయ్యే పాయింట్లు, దట్ ఈస్ నాట్ అబౌట్ దివ్య, నీ క్లారిటీగా ఉన్నావు కదండి, క్లారిటీగా ఉన్నానంటారు.
నెక్స్ట్ ఇమాన్యుల్ సీరియల్ జోక్ నేనేదైతే ఆ అమ్మాయితో మాట్లాడాడంట, నేనేదైతే సీరియల్ జోక్స్ అని చెప్పి నేను కామెడీ చేస్తానో అమ్మాయి నామినేషన్లో సీరియస్గా వేసేసింది. సో నా అనిపించింది చెప్పాను. నేను అడిగాను అనమాట, ఎందుకు నువ్వు అలాగా అంటే ఆవిడ చాలా క్లియర్గా చెప్పింది ఏంటంటే, నామినేషన్ పాయింట్లో నేను చెప్పాను నా టార్గెట్ తనుజానే, ఆడియన్స్కి నేను రీచ్ అవ్వాలి. సో నేను షో చూసిన దాని ప్రకారం నేను పెట్టేశాను, అందుకే నేను తనతో మాట్లాడలేదు. సో తనకు పెడితే నేను రీచ్ అవుతాను. సో 6th వీక్ వచ్చాం మేము అని చెప్పి చాలా డైరెక్ట్గా చెప్పింది. నా టార్గెట్ నువ్వే అని చెప్పి తినే అని చెప్పి. సో ఆ పాయింట్స్తో వచ్చాను, అదే ప్రిపేర్ వచ్చాను. ఆవిడ తనుజానే చెయ్యాలి అని చాలా సంకల్పంతో వచ్చారు. బాల్ దొరకనందుకు లాస్ట్లో నానా హంగామా చేశారు. ఆ బాల్ ఇస్తే తను సుమన్ శెట్టికి ఇద్దాం, సుమన్ శెట్టి ఇస్తే తనుజకి చేస్తాడు, సుమన్ శెట్టి అన్నకి నామినేషన్ పాయింట్లు కూడా చెప్పి మరి ప్రిపేర్ చేశారు ఆవిడ. సో లాస్ట్ అంటే అంత పకడబందీగా పక్కాగా వచ్చారు, ఒకే ఒక నామినేషన్ పాయింట్ ఆవిడ. నేను కళ్యాణ్కి కూడా అదే చెప్పాను. సో ఎందుకు అంత ఇంకా స్ట్రాంగ్గా మాట్లాడాలి కదా తను అలాంటి పాయింట్లు పెట్టినప్పుడు అంటే, తనుజ నేను కూడా స్ట్రాంగ్గానే ఇచ్చారు కదా, తనుజ గారు కూడా స్ట్రాంగ్గానే ఇచ్చారు. ఇది మనం డీటెయిల్గా తర్వాత మాట్లాడుకుందానండి. లేదు నేను ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాను, నిమ్మల్ని చెప్తా ఉంటాడు. తనుజ క్వశ్చన్ అడిగిన తర్వాత నాకు గుర్తులేదంటే ఒక స్టాండ్ మీద క్వశ్చన్ వచ్చింది, స్టాండ్ తీసుకోలేదు అన్నట్టు వస్తే ఎక్కడ తీసుకోలేదు ఎగ్జాంపుల్ చెప్పండి, చెప్పదు నాకు గుర్తులేదండి. మరి గుర్తులేదంటే ఇంకేం చెప్తామంటే ఎందుకేంటి అది పోపులదేనా స్టాండ్ ఎక్కడ అంటే, లేదు తనకేం గుర్తులేదు అంటది. నెక్స్ట్ ఇమాన్యుల్ అదే వేరే వాళ్ళతో ఉన్నప్పుడు ఎందుకు జలసి నీకేమైంది, మా బాండ్తో నీకేం అడ్డం వచ్చిందని చెప్పి నువ్వు అడగాల్సిందే అంటే, నేను ఐషాని అడిగా మాట్లాడుకుందాం అన్నా, ఐ విల్ టాక్ లేటర్ అన్నా, మళ్ళీ ఎందుకులే అని చెప్పి మాట్లాడలేదు అని చెప్పి కూర్చొని మాట్లాడదాం అనుకున్నా కానీ మాట్లాడలేదంట. సో ఇమాన్యుల్ అన్నాడంట 1 వీక్లో ఒపీనియన్ మారిపోవచ్చు అంటే, మారిపోతే నేను కలిసిపోతాను, నేనే చెప్తాను మారిపోయింది జెన్యూన్గా అనిపిస్తుందని చెప్తానని చెప్పారు. 6th వీక్లో వచ్చాం, జనాలకి వెళ్ళాలి అంటే నా పాయింట్ ఉండాలి, స్ట్రాంగ్ పాయింట్ నాకు ఇదే అనిపించింది, నేను దీని మీదే స్టిక్ ఆన్ అయ్యి ఉన్నానని నాకు చెప్పింది. సో అలా పెట్టిందనమాట. నెక్స్ట్ మీరైతే నేను చెప్తాను నేనే రాంగ్, నువ్వు జెన్యూన్ అని చెప్పి నాకు 1 వీక్లో అనిపిస్తే నేనే చెప్తానని చెప్పారు. తనుజేమో బాల్కే రిక్వెస్ట్ చేసి పట్టుకుంది ఆ అమ్మాయి, బాల్ దొరకపోతే వాషింగ్ వెళ్ళిపోయింది ఆ అమ్మాయి నన్ను అనేదని చెప్పి. నెక్స్ట్ అదే కళ్యాణ్ అడిగితే నాతో కళ్యాణ్కి నేను నీతో చెప్పాను, నేను జలసీ ఫీల్ అవుతున్నాను నీతో చెప్పాను, నువ్వు కళ్యాణ్కి చెప్పావు కదా అంటే, లేదు నాతో బాధపడిందని చెప్పానని చెప్తాడు. బాధ ఈజ్ డిఫరెంట్, జలసీ ఈజ్ డిఫరెంట్ అని నేను చెప్పింది. సో తను ఇది రాంగ్ కమ్యూనికేషన్. తను ఆల్రెడీ నాకు జలసీ అని చెప్పిందని చెప్పి కళ్యాణ్ చెప్పాడని, కళ్యాణ్ నువ్వు ఆల్రెడీ నువ్వు అన్నావు అంటే కదా కళ్యాణ్ తను తిరగ చెప్పడంతో మళ్ళీ ఇదంతా జరిగింది. నెక్స్ట్ ఇమాన్యుల్ ఆ అమ్మాయి అంత మాట్లాడిద్దని నాకు తెలియదు, నేను షాక్ అయ్యాను. రీతు అంది పెద్ద ఉండదు నాలాగే ఉంటుంది అంటే, నేను ఏదో మామూలుగా అల్లరిగా ఉంటుందని చిల్లర కాదండి సారీ అల్లరిగా ఉంటుంది అనుకున్నాను అంతే. రీతు కూడా పర్ఫెక్ట్గా మాట్లాడదు కదా అంటారు. రీతు ఎందుకు పర్ఫెక్ట్గా మాట్లాడదు, రీతు కూడా పర్ఫెక్ట్గానే మాట్లాడేది నామినేషన్ పాయింట్స్ అని. తను ఒప్పేసుకుంది డైరెక్ట్గా టార్గెట్ నువ్వే అని చెప్పి. షో చూసేటప్పుడు నాకు అనిపించిన టార్గెట్ ఈఎంఐ అని అనిపించింది. డైరెక్ట్గా చెప్పుకొని వచ్చాను, నేను చెప్తున్నాను డైరెక్ట్గానే అని చెప్పిపోయింది నామినేషన్ పాయింట్స్. సో నేను చెప్పేశాను, డైరెక్ట్గా చెప్పేశాను కానీ అవునా సరేలే అని అనుకున్నానని చెప్పి. సో ఆయిషా గారి ఓపెన్ టార్గెట్ మనం గెస్ చేసి చెప్పుకున్నది 2 రోజుల నుంచి టార్గెట్ తనుజ అని చెప్పి డైరెక్ట్గా ఆవిడ ఎగ్జిక్యూట్ చేశారు. ఇక్కడ తనతో ట్రావెల్ అయితే తను ఏంటో తెలుస్తుంది అని చెప్పి అని కూడా అందంట. నెక్స్ట్ వీళ్ళకి బాండ్స్ కోసం మాట్లాడుకుంటారు అందరూ. ఇక్కడ నిఖిల్ వస్తాడన్నమాట, నిఖిల్ వస్తే నిఖిల్కి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇక్కడ అందరూ ఇండివిజువల్గా ఎఫర్ట్స్ పెట్టారు, కానీ కెప్టెన్సీ టాస్క్ వచ్చినప్పుడు ఎవరో ఒకరు సపోర్ట్ కావాల్సి వస్తుంది. ఆ సపోర్ట్ ఏమైందంటే, మనం ముందుకెళ్ళినా లేదంటే మనం గెలిచినా అప్పుడు ఏమనిపించింది, అరే ఇది మనకి హెల్ప్ చేశాడు, వీడికి మనం తిరిగి ఏదో చేయాలనిపిస్తుంది. అలా ఏర్పడిన బాండ్లు ఇవన్నీ అని చెప్తారనమాట. తనుజేమో వెల్కమింగ్ ఉందని చెప్పారు కదా, అది మా నేచర్ అంతే, ఇందులో ఏమీ లేదు, మేము వెల్కమింగ్గా ఉన్నామని చెప్తారనమాట. ఇమాన్యుల్ గేమ్లో సర్వైవల్ కోసం మేము బాండింగ్స్ పెట్టుకోలేదు, గేమ్ వల్ల మాకు బాండింగ్స్ అయ్యాయి అని చెప్తాడు. ఇది రైట్ యాక్చువల్గా. సర్వైవల్ కోసం గ్రూప్గా ఫామ్ అయిపోయి ఒకళ్ళనొకళ్ళు ఇచ్చేసుకోకుండా కాదు ఇందులో. అందుకని గ్రూప్ గేమ్ అన్న ఇది రావట్లా, వాళ్ళకి గ్రూప్స్గానే ఆడుతున్నారు. గేమ్స్ ఆడితే బాండింగ్స్ ఏర్పడి కెప్టెన్ చేసే క్రమంలో అవటం అలాగా. సో వీటిని గెలిపించాడు, వీడి కోసం నేను నిలబడాలి అని నువ్వు అనుకుంటావు కదా, అలాగా నెక్స్ట్ టైం వేరే వాళ్ళు నిలబడటం. సో ముందు నాకు హెల్ప్ చేసే కదా, తర్వాత నేను నీకు హెల్ప్ చేస్తానని చెప్పి ఆ విధంగానే బాండ్స్ ఫార్మైనాయి అని చెప్తారనమాట. మళ్ళీ గౌరవ్ అండ్ రీతు సేమ్, గౌరవ్ ఇందాక నిఖిల్కి ఎక్స్ప్లెయిన్ చేశాడు, సేమ్ తనే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. తనుజ ఇక్కడ అంటారు నిఖిల్తో, మీరు ఆడతారుగా మీకు తెలిసిద్దిలే, సపోర్ట్ కావాలో వద్దో అని మీకు కూడా అర్థమైద్దిలే అని చెప్పి. నెక్స్ట్ ఇమాన్యుల్ కళ్యాణ్ సేమ్ డిస్కషన్, ఇందాక తనకి ఏం చెప్పాడు మళ్ళీ అదే, నువ్వు అన్నావంట కదా నేను ఇలా అనలేదు, ఇది జరిగింది, ఇలా మళ్ళీ తనతో మళ్ళీ మాట్లాడుకున్నాం. సేమ్ మొత్తం ఏదైతే తను చెప్పింది, ఆయిషా చెప్పింది అంతా అని చెప్తాడనమాట.
నేను చెప్పాను తనుజాకి, చూడు తనుజ మన బాండింగ్స్ మీద మన క్లారిటీ ఉండాలి, ఆ అమ్మాయి అంత మాట్లాడితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, కామెడీగా అనుకుంటుంది అనుకున్నది అని చెప్పారన్నమాట. బాగా మాట్లాడామని చెప్పడానికి అమ్మాయి దగ్గరికి వెళ్ళాను. డైరెక్ట్గా చెప్పేసింది టార్గెట్ పెట్టుకొని వచ్చాను నేను తనని చెప్పి, నా టార్గెట్ తనుజాని చేయాలనుకున్నాను, నేను చేసేసా అని చెప్పింది. ఎందుకు చిన్నవాళ్ళని నేను ఇది మెయిన్, ఎందుకు చిన్నవాళ్ళని టార్గెట్ చేయాలి, చిన్నవాళ్ళతో నాకేంటి ఉపయోగం, చేస్తా నేను పెద్దవాళ్ళనే చేస్తా, ఈ మాట మళ్ళీ తనుజకి చెప్పినట్టు మనకు చూపిదా. సో తనుజ పెద్దది, తనుజ చిన్నది కాదు, తనుజ పెద్ద టార్గెట్ అని చెప్పి వీళ్ళకి అర్థమైంది. డైరెక్ట్గా చెప్పింది అమ్మాయి. సో బాండ్ వాళ్ళ నష్టం అది అని చెప్పి, సో తనుజ అయితే పెద్ద టార్గెట్ అని చాలా క్లియర్గా ఈయనకి హింట్ వచ్చింది. ఇప్పుడు కళ్యాణ్కి కూడా హింట్ వచ్చింది. సో తనుజకి బయట గట్టిగానే ఉందని, ఆవిడ అలా చేయగానే అలా వెళ్ళిపోయిద్ది అన్నట్లేదు. నెక్స్ట్ పక్కా ప్లాన్ చేసుకుని వచ్చింది ఆ పిల్ల అని చెప్తారన్నమాట. నెక్స్ట్ బర్నీ గారిని కూడా ఆవిడ అన్నయ్య అని పిలుస్తుంది, అదేంటి టార్గెట్ బర్నీ గారిని కూడా ఆవిడైనా టార్గెట్ చేసింది అని చెప్పి కళ్యాణ్ అంటాడు. అవునా, అయితే పక్కా ప్లాన్ చేసుకుని వచ్చిందని అంటారు కళ్యాణ్. దాని తర్వాత టర్న్కి ఒకళ్ళు సపోర్ట్ తీసుకున్నారు వీళ్ళు ప్లాన్స్ వేసుకొని ఆ బాల్ని పట్టుకోవడానికి. అసలు వీళ్ళకి స్పోర్టివ్ స్పిరిటే లేదు, ఏంటి సపోర్టివ్ అది అని అనుకున్నారు, కానీ సపోర్ట్గానే ఆడుకున్నారు కదా వీళ్ళు కూడా. ఆర్టిఫిషియల్ అలా అనుకున్నారు, అంతా సపోర్ట్గానే జరిగింది వీళ్ళతో కూడా. వీళ్ళేమైనా ఇదిగా ఇండివిజువల్గానే ఫైట్ చేశారేంటి, మన బాండ్స్ ఏమైనా ఆర్టిఫిషియల్ బాండ్సా, మనం అన్నీ ఇక్కడ ఉన్నమని జెన్యూన్ బాండ్సే కదా అని అనుకుంటారు. నెక్స్ట్ ఇమాన్యుల్ వారంలో ఒకళ్ళు కనెక్ట్ అయ్యిద్ది చూడు, అప్పుడు మాట్లాడదాం అంటాడు. కళ్యాణ్ ఏమో సుమనన్నకి కనెక్ట్ అయ్యిద్ది అనుకుంటున్నా అని అంటాడు. సో సుమనన్నతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తుంది ఆవిడ ప్లాన్లో ఇది ఉండొచ్చు. ఇవి ఇన్ని ప్లాన్స్ వేసుకొచ్చిందా భయ్య అంటే వేసుకొని ఉండొచ్చు. ఒక ఎనిమిటీ, ఒక బాండ్, ఒక స్ట్రాంగ్ కనెక్షను, ఒక కామెడీ కోసం ఒక ట్రాక్, సుమన్తో ఒక ట్రాక్, నెక్స్ట్ బాండ్ కోసం నిఖిల్ ఎవరితో సరే ఒక ట్రాక్, బర్నీ గారితో తగిన ట్రాక్, ఎనిమిటీ కోసం తనుజ గారితో ఒకటి, అలా 4-5 పాయింట్స్ పెట్టుకొని వచ్చి ఉండొచ్చు గేమ్ ప్లాన్ ప్రకారం. నెక్స్ట్ ఇమాన్యుల్, నీకు అర్థమవుతుందా, వైల్డ్ కార్డ్స్ బయట మొత్తం చూసి వచ్చారు, పాజిటివ్ నెగిటివ్ వాళ్ళకి అంతా తెలిసి ఎవరికి ఏమవుతుందో ఏంటని చెప్పి. వైల్డ్ కార్డ్స్ రాగానే శ్రీజ మీద గై 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 అని పడ్డప్పుడే నాకు అర్థమైపోయింది, పాపం ఈ పిచ్చిది బయటికి ఎలా వెళ్ళిపోయిందని నాకు అర్థమైంది అని అంటారనమాట. అంటే శ్రీజకి నెగిటివిటీ ఉంది బయట, పాజిటివిటీ లేదు. సో ఆ నెగిటివిటీ వల్ల బయటికి వెళ్ళిపోయింది, వీళ్ళకి తెలుసు అలా ఉంది, అందుకే రాగానే వీళ్ళు గై 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 అని పడ్డారు అని చెప్పి. బిగ్ బాస్లో ఉన్న మహత్వం ఏంటి తెలుసా, ఏ రోజుకి ఆ రోజు మొత్తం మారిపోతాయి. నైట్ పడుకొని లేచి బయటికి మొత్తం మారిపోద్ది, ఒక టాస్క్ వల్ల మొత్తం మారిపోద్ది, ఒక నామినేషన్ వల్ల మొత్తం మారిపోద్ది, ఒక ఎలిమినేషన్ వల్ల మొత్తం మారిపోద్ది. మీరు ఏదైతే నెగిటివిటీ ఉంటుంది అనుకుంటున్నారో బయట శ్రీజాకి అంతకు మించిన పాజిటివిటీ ఉంది ఈరోజు. యాక్చువల్గా అది కూడా ఒక అదృష్టమైనా చెప్పాలి. సెకండ్ వీక్ థర్డ్ వీక్ అవ్వకుండా ఈ 5th వీక్ ఇలా అవ్వటం, దాంతో ఇంత పాజిటివిటీ రావటం. సో ఇది సెకండ్ పార్ట్ ఆఫ్ అన్సీన్. యాక్చువల్గా నేను 3 పార్ట్లు చేసి ఇంకా బాగుండి తిట్టేవాళ్ళు నన్ను. సో ఇదన్నమాట సంగతి. నెక్స్ట్ మళ్ళీ వీడియో లైక్ చేయబోతే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఏం చేద్దాం, ఒక 2-3 గంటలు పడుకుందాం ప్రశాంతంగా. యూఎస్లో ఉన్న వాళ్ళు మీకు నైట్ అయ్యి ఉంటుంది, మీకు కొంచెం లేట్ నైట్ అయ్యేపాటికి నేను తనుజ గారిది నెక్స్ట్ ఐషాది నామినేషన్ ఏం జరిగింది అనేది సపరేట్ వీడియో చేసి పెడతా. అంతే, అయిపోయింది భయ్యా. గుడ్ నైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ న్యూస్.